యేసు ప్రభు ఏ ఇంట్లో ఉన్నా అక్కడ అద్భుతాలు జరిగాయి కదా. కానాపల్లిలో అక్కడ నీళ్లు, యేసు ప్రభు ఇక్కడే ఉన్నారు, ఆ నీటి దగ్గరికి వెళ్ళలా, కూర్చుని ఉన్నారు, కానీ నీళ్లు ద్రాక్షరసంగా మారాయి. పేతురు ఇంటికి వెళ్ళారు, వాళ్ళ అత్తమ్మ జ్వరాన్ని స్వస్థపరిచారు. యాయూరు ఇంటికి వెళ్ళారు, మరణించిన ఆయన కుమార్తెని ఆయన బ్రతికించాడు. మీరు ఎక్కడ ఏ ఇల్లైనా చూడండి, యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడంటే అక్కడ చాలా గొప్ప అద్భుతం జరుగుతుంది. యేసు ప్రభు ఎక్కడ వాక్యము, స్తుతి, ప్రార్థన ఉంటుందో అక్కడ ప్రభు ఉంటారు. కనుక మీరు చదువుకోండి. ఎందుకు చదవకూడదు? చదవండి, బైబిల్ని చదవండి, అది ప్రార్థన. తర్వాత మీరు ఎంత చదువుతారో అందులోంచి ఒక్క మాట నాతో మాట్లాడండి ప్రభు అని అడగండి. నేను ఈరోజు బైబిల్ తీసి ఒక సమస్య ఉందన్నమాట, నాతో మాట్లాడండి ప్రభా, నాకు ఈ సమస్యకి ఆన్సర్ చెప్పండి అని బైబిల్ తీయగానే ఏమని వచ్చిందంటే, సిరా గ్రంథంలో ఉదయ సాయంకాల లోపల పరిస్థితులు మారిపోతాయి. ప్రభు ఉదయం నుంచి సాయంకాలం లోపల ఈ నీ కష్టమైన పరిస్థితిని ఆయన నీకు ఒక అద్భుతంగా మారుస్తాడు అని వచ్చింది. నాకు చాలా ధైర్యం వచ్చింది. అవును, ప్రభు ఏది చెప్తాడో అది చేస్తాడు. అలాగే రెండోది ఏంటంటే, ప్రేయర్ అయిపోయింది కదా. ప్రేయర్ తర్వాత రెండోది ఫాస్టింగ్ అంటే మరి ఉపవాసం చేయడం. కొంతమంది ఇష్టమైనవి తినకుండా ఉంటారు, మాంసం తినరు. మరి కొంతమంది భోజనం 3 గంటలకి తింటారు, చాలా మంచిది. దానియేలు అయితే వెజిటేరియన్ మీల్సే తింటాడు ఎప్పుడు. సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా గురించి చదవండి. మీరు పునీతుల పుస్తకాలు, పునీతుల జీవిత చరిత్రలు చదవండి. క్యాథరిన్ ఆఫ్ సియానా 25 అమ్మాయి, వాళ్ళ అమ్మ నాన్నకి ట్విన్స్. యాక్చువల్గా ఇంకొకరు చనిపోతే ఈ అమ్మాయి ఉంటుంది. నేను అనుకుంటాను వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు తర్వాత ఆపరేషన్ చేయించుకుంటే క్యాథలిక్ చర్చికి ఒక మణిరత్నము కోల్పోయేవాళ్ళు. డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అంటారు. పోపు ఆయన ఫ్రాన్స్లో ఉంటాడు, కొన్ని రాజకీయ కారణాల వల్ల రోమ్లో ఉండకుండా. అప్పుడు దేవుడు ఆమెతో చెప్తారు, నువ్వు వెళ్ళి పోప్తో మాట్లాడి పోప్ మళ్ళీ రోమ్కి రావాలి, ఎందుకంటే నేను పోప్ ఎప్పుడు ఆయన రెసిడెన్స్ రోమ్లో ఉండాలని నిర్ణయించాను. ఆమె ప్రేయర్ చేసుకొని వెళ్ళి పోప్ గారితో మాట్లాడి ఆ రెసిడెన్స్ దాదాపు 82 సంవత్సరాలు ఫ్రాన్స్లో ఉంటే అక్కడి నుంచి మళ్ళీ రోమ్కి తీసుకొని వస్తుంది అనమాట. గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియానా. ఆమె 3 గంటలే నిద్రపోతుందంట, మిగతా 21 గంటలు ప్రార్థన చేసి దివ్య సప్రసాదం ముందు ఒక కన్యాశ్రీగా అనమాట. ఒక 3 years ఆమె ఎవరితో కూడా మాట్లాడలేదంట, ఒక పాప సంకీర్తనం చేసినప్పుడు తప్ప. అంతగా దేవునితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఆమె తన్మయత్వం, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆమె ఆత్మలో ఎక్స్టసీలోకి వెళ్ళిపోతుంది. ఆ తన్మయత్వంలో ఒక దర్శనాన్ని చూస్తుంది. మరియ తల్లి యేసుప్రభు వస్తారు, వచ్చి మరియ తల్లి ఆమె చెయ్యి ఇట్లా పట్టుకుంటే యేసుప్రభు ఆమె చేతికి ఉంగరాన్ని పెట్టి, నీవు ఇప్పుడు నా దానివైతివి కనుక నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి, నువ్వు నా భార్యవి అని చెప్తారనమాట. ఆ ఉంగరం ఆమెకి మాత్రమే కనబడేదంట. తర్వాత మరి ఆమెకి పంచగాయాలు కూడా ప్రభు ఇస్తారంట, అవి కూడా ఆమెకి మాత్రమే కనబడేయండి. ఎంతగా ప్రార్థిస్తుంది. తర్వాత అక్కడ ఒక డిసీజ్ వచ్చినప్పుడు సియన్నాలో ప్లేగ్ వస్తుంది, చాలామంది చనిపోతారు. అప్పుడు ప్రభు చెప్తారు, నేను కోరుకున్న ప్రేమను అందించలేవు, కానీ నన్ను ప్రేమించాలంటే వెళ్ళి రోగులకి సేవ చేయి. అప్పటి వరకు ప్రార్థించి ఆమె వెళ్ళి రోగులకి, ప్లేగ్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి సేవ చేస్తుంది అన్నమాట. చాలామంది ఆమె తర్వాత ప్రీచింగ్ చేయమని దేవుడు చెప్తే ప్రీచింగ్ చేసేది. ఆమె ప్రీచింగ్ చేసిన తర్వాత చాలామంది మారితే 5 గురువులు ఉండేవాళ్ళంట పాప సంకీర్తనాలు వినడానికి అనమాట. అంత గొప్పగా దేవుడు ఆమెని వాడుకున్నారు. పునీతుల గురించి చదివి వాళ్ళలో ఒక్కొక్క సుగుణం మీరు తీసుకొనండి. ఇప్పుడు ఈ ఉపవాసంలో కేవలం ఆహారాన్ని తినకుండా ఉండడమే కాకుండా మన శరీరానికి మరి ఇష్టమైనవి, దేవునికి అప్రియమైనవి, సిగరెట్స్, స్మోకింగ్, సెల్ ఫోన్లో పాపం చూడడము, ఇంటర్నెట్, ఇవన్నిటినీ కూడా మనం ఇచ్చాలి, సమర్పించాలి. ఇస్సాకుని అబ్రహాం సమర్పించినట్లుగా దేవునికి సమర్పించాలి. అంతేకాకుండా ఇంకేం చేస్తారు? ఫాస్టింగ్ అంటే అర్థం ఏంటంటే మన పాపాలని మనం ఒప్పుకొని తప్పిపోయిన కుమారులాగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఒప్పుకున్నప్పుడు ఆ పాపాలని మన్నిస్తాడు. అంటే మన హృదయాన్ని తెరిచి, ప్రభువా నాలో ఈ మలినం తొలగించు అని అడగాలి. మనం మత్తయి 15:19లో యేసు ప్రభు అక్కడ 13 రకాల పాపం చెప్తున్నారు. హృదయం తెరిచి, ప్రభువా నాలో కోపం ఉంది, అసూయ ఉంది, సోమర్తనం ఉంది, తిండిబోతనం ఉంది, ఏది ఉందో అది చెప్పి ప్రభువా నాలోంచి తీసేయండి అంటే యేసు ప్రభు
దాన్ని మనలోంచి తీసేస్తారు, ఒక డాక్టర్ లాగా అన్నమాట. ఈ క్లెన్సింగ్, హార్ట్ క్లెన్సింగ్ జరిగే టైం అన్నమాట. నూతన హృదయాన్ని మనం పొందాలి. ఈ మలినమంతా తీసిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేమ, కరుణ, మంచితనంతో దేవుడు మనల్ని నింపుతారు. కనుక ఇప్పుడు మనము రూపాంతరం చెందే టైం అన్నమాట. యేసు ప్రభులాగా శరీర కార్యాలు నశింపచేయబడి యేసు ప్రభులాగా మారే సమయం అన్నమాట. అందుకే పౌలు అంటాడు గలతీ 4:19లో, నేను మీలో క్రీస్తు రూపం ఏర్పడే వరకు ప్రసవ నొప్పులతో, ఒక స్త్రీ ఎలా ప్రసవ నొప్పులతో బిడ్డని కంటుందో అలా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీలో ఈ శరీర క్రియలు నశింపచేయబడి క్రీస్తు రూపం మీలో రావాలి, క్రీస్తే మీలో జీవించాలి అని చెప్తాడనమాట. పౌలు కూడా అలా అవుతాడు. ఆయన శరీర కార్యాలు నశింపచేయబడి క్రీస్తు కొరకు జీవిస్తూ అంటాడు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. గలతీ 2:20లో అనమాట. అంటే యేసు ప్రభులాగా జీవిస్తున్నాడు అనమాట. అది. ఆ తర్వాత మూడోది ఏంటంటే ప్రేయర్, ఫాస్టింగ్. ఇప్పుడు చెప్పాను కదా హార్ట్ క్లెన్సింగ్ అని. తర్వాత ఈ క్లెన్సింగ్ అంటే శుద్ధి చేసే టైంలో హాస్పిటల్లో ఆపరేషన్ చేసేటప్పుడు ఏం తినరు కదా, పేషెంట్ కదలకుండా ఉండాలి. మనలను ఈ 40 దినాలు యేసు ప్రభు శుద్ధి చేసే టైంలో ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అందుకే ఉపవాసం. కానీ నేనేమి అన్నం తినట్లేదు అంటే అది ఒక్కటి కాదు, అది తపస్కాలం కాదు. నీ హృదయాన్ని యేసు ప్రభు శుద్ధి చేయాలి, నూతన హృదయాన్ని, ఆయన ప్రేమతో నింపిన హృదయాన్ని ఇవ్వాలన్నమాట. అది. ఆ తర్వాత మూడోది ఏంటంటే ఆర్మ్స్ గివింగ్, అంటే దాన ధర్మాలు అనమాట. ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు. చాలా చాలా దాన ధర్మాలు చేయాలి. మీరు మన క్యాథలిక్ చర్చ్ దాని కొరకే మీరు విన్సెంట్ డి పాల్, సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగేరీ నాకు చాలా ఇష్టం. ప్రతిరోజు 900 మందికి ఆమె మరి అనాథలకి అన్నం పెడుతుందంట. అలాగే ఆమె ఒక రోగులకి ఎంత సేవ చేస్తుందంటే, ఆమె అంతఃపురంలోకి ఒకసారి ఒక కుష్ఠరోగి వీధిలో వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఏంటంటే వాళ్ళు కుష్ఠరోగులు ఆ రోజులలో గంట కొట్టుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే అప్పుడు మిగతా వాళ్ళు రారనమాట వాళ్ళతో పాటు నడవడానికి. అంత శపించబడిన వాళ్ళుగా చూసేవాళ్ళు. ఈ హంగేరీ ఎలిజబెత్ అమ్మ అంతఃపురంలో ఉంటుంది. అప్పుడు గంట వినబడుతుంది. ఎవరో ఒక కుష్ఠరోగి వెళ్తున్నారు అనుకొని బయటకు వచ్చి చూస్తే ఆయనకి రక్తం కారుతూ ఉంటుంది. అంత చాలా గాయాల నుంచి చాలా జాలిపడి ఆయనను తీసుకొని వచ్చి అంతఃపురంలో ఒక గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి ఆయన గాయాలకి కట్టుకడుతుంటే అప్పుడే వాళ్ళ అత్త చూస్తుంది. చూసి ఏంటి ఈ అమ్మాయి ఇట్లా కుష్ఠరోగుల ఆసుపత్రిలాగా చేసేసింది అంతఃపురాన్ని అని అరుస్తూ ఉంటుంది. ఆమె భర్త లూయి అప్పుడే యుద్ధం నుంచి వస్తాడు. ఇంకా తన కొడుకు రావడం చూసి వాళ్ళ అత్త ఇంకా గోల్ చేస్తుంది. ఏంటి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, ఆమెను ఉండాలి, నేనైనా ఉండాలి. ఎక్కడమ్మా అంటే అదిగో ఆ గదిలో చూడు ఏం చేస్తుందో నీ భార్య అంటే. ఆయన చూడ్డానికి వస్తాడు. టక్కా టక్కా వస్తుంటే బూట్ల చప్పుడు విని భయపడి ఏం చేస్తుందంటే హంగేరీ ఎలిజబెత్ అమ్మ ఆ కుష్ఠరోగి మీద బెడ్షీట్ కప్పి కళ్ళు మూసుకుంటుంది అనమాట. ప్రభా నన్ను కాపాడు అని. ఇంకా భర్తను చూసే ధైర్యం లేక ఆయన వచ్చేసి కోపంగా ఆ బెడ్షీట్ ఇట్లా తీసేస్తాడు. తీయగానే అక్కడ కుష్ఠరోగి ఉండడు. సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు ఉంటారు. ఆమె కట్టిన కట్లు యేసు ప్రభు యొక్క చేతులకి, యేసు ప్రభు కాళ్ళకి, యేసు ప్రభు గుండెకి కట్టినట్లుగా ఉంటాయి. అప్పుడు ఆయనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన కన్నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. ఆమె కూడా ఆశ్చర్యపడుతుంది, కన్నీళ్ళు వస్తాయి. అప్పుడు ఆయన అంటాడు ఎంత కోపంలో వచ్చి, గెస్ట్ లైక్ దిస్ ఆర్ వెల్కమ్, ఇలాంటి అతిథులు అయితే స్వాగతం అంటాడు. అప్పుడు ఆమె వైపు చూసి, అసలు నువ్వు ఎంత గొప్పదానివి, అంతకుముందేమో రొట్టెల్ని గులాబీలుగా మారుస్తారనమాట. అప్పుడు ఏం కావాలి నీకు అని అడుగుతాడు. ఎలిజబెత్ నీకేం కావాలంటే అప్పుడు ఆమె చెప్తుంది, మన దేశంలో అండి ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడకూడదు, ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు. అంటే అనాథల కొరకు రోజు అన్నం పెట్టడానికి 900 మందికి అనాథాశ్రయం కట్టిస్తాడు, రోగులకు ఒక హాస్పిటల్ కట్టిస్తాడు. ఇంకా ఇంట్లోకి తీసుకురాకుండా అక్కడక్కడ వాళ్ళకి సేవ చేయండి. అలా సేవ చేస్తుందన్నమాట. 24 సంవత్సరాలకే ఆమె పరలోకానికి వెళ్ళిపోతుంది. ప్రభు పిలుచుకుంటారు. తనకి ఇష్టమైన వాళ్ళని ఎక్కువ సంవత్సరాలు ఉండనివ్వరు. ఆమె తన భర్త చనిపోయిన తర్వాత పిల్లల్ని మరి తర్వాత తనకు పుట్టిన కొడుకుని రాజుని చేసి మర్దులకు అప్పచెప్పేసి జర్మనీలో సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఆశ్రమంలో వెళ్ళి
నూలు వడుకుతూ మరి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఆమె రోగుల కొరకు ప్రార్థిస్తే కూడా ప్రభు స్వస్థత ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆమె దర్శనంలో మరియ తల్లి ఆమె ఎలా పుట్టింది, ఎలా దేవాలయంలో ఇచ్చారు మరియ తల్లిని వాళ్ళ అమ్మ నాన్న 3 సంవత్సరాలకి, ఎలా దేవుణ్ణి ఇష్టపడేలాగా ఆమె జీవించారు. మరియ తల్లితో చెప్పేవాళ్ళంట, అమ్మ నేను ఊరికే యేసుప్రభు తల్లి కాలేదు, చిన్ననాటి నుంచి తండ్రి దేవుణ్ణి సంతోషపరచడానికి చిన్న చిన్న త్యాగక్రియలు చేసేదాన్ని, చిన్న విషయంలో కూడా ప్రభుని బాధ పెట్టొద్దని జాగ్రత్తగా ఉన్నానమ్మా, అందువల్లనే దేవుడు నన్ను యేసుప్రభు తల్లిగా చేశారు అని చెప్పారంట. చూడండి, మనం కూడా ఈ హంగేరి ఎలిజబెత్ అమ్మలాగా మరి విన్సెంట్ డీపాల్ లాగా విరివిగా దాన ధర్మాలు చేద్దాం. తోబీత అంటాడు, నేను నా జీవితంలో విరివిగా దాన ధర్మాలు చేశానని. అలా కరుణ కలిగిన హృదయాన్ని దేవుడు మీకు ఇచ్చుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ తపస్కాలం, ప్రేమించే కాలం, ప్రేమని అలవర్చుకునే కాలం, అందరికీ సహాయం చేసే కాలం అని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యేసయ్య, మీరు చెప్పారు 2 ప్రధానమైన ఆజ్ఞలు. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది నీ వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలని. ప్రభా, మేము మోషేలాగా మీ సన్నిధిలో ఈ 40 దినాలు గడపడానికి కృప దయచేయండి. మోషే నీ స్వరాన్ని విని నువ్వు చెప్పినట్లుగా ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించాడు ప్రభా. మేము కూడా వాక్యం ద్వారా మీరు ఏం మాట్లాడతారో మాతో మీ స్వరాన్ని మేము విని మీరు చెప్పింది చేయడానికి కృప దయచేయండి. నాయనా యేసయ్య, మీ చేతులు సిలువ వేయబడి ఉన్నాయి కాబట్టి మా చేతులు మీ చేతులుగా మార్చి అందరికీ నాయనా ఆకలేని వాళ్ళకి అన్నం పెడుతూ, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తూ ప్రభా, రోగులకి సేవ చేస్తూ ఒకరోజు పరలోకంలో మీ సన్నిధిలో ఉండే కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ తపస్కాలంలో ప్రార్థన, ఉపవాసము మరి దాన ధర్మములు ఈ 3 కూడా బ్యాలెన్స్డ్గా సమన్వయంగా చేయడానికి దేవుడు మీకు కృపని దయచేదురుగాక. ఈ కాలం ఫలించే కాలంగా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.